దేవుని నామానికి మహిమ ప్రభావములు కలుగునుగాక. గడిచిన దినములంతా కూడా దేవుడు తన కృపలో మనందరిని కూడా కాపాడి, జూన్ నెలంతా కూడా మనల్ని కాచి కాపాడి, ఈ యొక్క జూలై మాసంలో మొదటి ఆదివారము వాక్యమును ధ్యానం చేయటకు దేవుడు మనకు సహాయం చేసి ఉంటున్నాడు. ఈ యొక్క రోజు వాక్యమును ధ్యానం చేయడానికి ఉన్నటువంటి అంశము స్టీవర్డ్‌షిప్ సండే, గృహ నిర్వాహకత్వపు ఆదివారముగా మనం చూస్తూ ఉంటున్నాము. అంశము బాధ్యతాయుత వనరుల వినియోగము అనేటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాము. ప్రార్థన చేసుకునే ముందు కొనసాగడము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ సమయంలో మీ మాటలు మేము ధ్యానిస్తుండగా కృప చూపి మాతో మీరే మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క ఆదివారము స్టీవర్డ్‌షిప్ సండే, గృహ నిర్వాహకత్వపు ఆదివారముగా మనం చూస్తూ ఉన్నాము. బాధ్యతాయుత వనరుల వినియోగము అనేటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క గృహ నిర్వాహకత్వము అంటే మనం చూస్తే ప్రియులారా, స్టీవర్డ్‌షిప్ అనేటువంటి మాట మనం చూస్తే మనది కాని దాని మీద మనము బాధ్యత కలిగి ఆ యొక్క వనరులను వినియోగించి ఇతరులకు మనము అందించడమే స్టీవర్డ్‌షిప్‌గా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఈ యొక్క అంశంలో మనము ఈ యొక్క ఆదివారం మనం చూస్తే, మనము సిఎస్ఐలో పరిచర్యలో ఉన్న సమయంలో ఆ సంఘంలో మనము 3 సంవత్సరములు లేదా 5 సంవత్సరములు అక్కడ పరిచర్య చేయడం కొరకు మనము అక్కడికి దేవుడు మనల్ని ఆ సంఘంలో మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు. అక్కడ పరిచర్య చేసి మరలా వేరే సంఘంలోనికి వెళ్ళే సమయంలో మనము వెళ్ళినటువంటి ఆ సంఘమును మనము బాధ్యత కలిగి ఆ యొక్క సంఘమును అభివృద్ధి చేస్తూ రాబోయేటువంటి సేవకులకు, ఎవరైతే మన తర్వాత ఆ ప్రాంతంలో పరిచర్య చేయబోతూ ఉంటున్నారో వారికి మనము బాధ్యత కలిగి ఆ యొక్క సంఘమును అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకువెళ్ళేటువంటి వారముగా మనము ఉంటున్నామని చెప్పి మనము చూడవచ్చు ప్రియులారా. ఇంకా పరిచర్య దేవునిది, ఆయన పిలుచుకొని ఉంటున్నాడు. మనము ఆయన కొరకు మనము పని చేస్తూ ఉంటున్నాము. ఒక బాధ్యత కలిగి ఆ యొక్క సంఘమును అభివృద్ధి చేస్తూ రాబోయేటువంటి మన తర్వాత ఎవరైతే పరిచర్యలో ఉంటున్నారో, చిన్నపిల్లలు పెద్ద పెరిగిన తర్వాత వారు పరిచర్య కొరకు మనం ఇప్పటి నుంచి దానిని బాధ్యతాయుతముగా కాపాడుతూ ముందుకు తీసుకువెళ్ళేటువంటి వారంగా ఉంటున్నాము. ఈ యొక్క 3 సంవత్సరంలో 5 సంవత్సరములే కదా మనం ఇక్కడ ఉండేది, మనకెందుకులే అని చెప్పి ఒక బాధ్యత లేకుండా ఆ యొక్క గృహ నిర్వాహకత్వము మనము చేయకుండా ఉంటే దానికి విలువే లేకుండా మనకు ఉన్నటువంటిదిగా ఉంటున్నదని చెప్పి మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. గృహ నిర్వాహకత్వం అంటే మనం చూస్తే ప్రియులారా, ఇంకో మాట కూడా తెలియపరుస్తూ ఉన్నాను. ఏంటంటే ఒక మనము గృహము నిర్మించాలంటే ఒక వ్యక్తికి మనము ఆ యొక్క పనిని అప్పగించి కావలసినటువంటి మెటీరియల్ అంతా కూడా మనము వారికి ఇచ్చినప్పుడు వారు ఒక బాధ్యతాయుతముగా ఆ యొక్క గృహమును నిర్మించేటువంటి వారుగా ఉండి దానిని మనకు అప్పచెప్పేటువంటి వారుగా ఉంటున్నారని చెప్పి మనం చూస్తూ ఉన్నాము. అంటే ఆ యొక్క వనరులు మనం ఏవైతే ఇస్తూ ఉంటున్నామో, సిమెంట్ కానీ, ఇసుక కానీ, కంకర కానీ, ఏది కూడా వృధా చేయకుండా బాధ్యత కలిగి వారు దానిని వినియోగించి దానిని మనకి ఇవ్వడము, ఆ యొక్క గృహమును మనము ఎంతో బాధ్యత కలిగి చూసుకొని మన యొక్క పిల్లలకు, వారి యొక్క పిల్లలకు దానిని ఇచ్చే విధముగా ఒక బాధ్యతాయుతము కలిగి మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఈ యొక్క బాధ్యత అంటే మన యొక్క కుటుంబంలోకే కాదు, ఈ యొక్క పరిచర్యకే కాదు, ప్రకృతిని కూడా మనము బాధ్యత కలిగి దానిని సంరక్షిస్తూ దానిని రాబోయేటువంటి తరాలకు ఆ ప్రకృతిని కాపాడుతూ వనరులను సంరక్షిస్తూ మనం ముందుకు తీసుకువెళ్ళేటువంటి వారముగా ఉండాలి ప్రియులారా. ఇంకా చూస్తే క్రైస్తవులుగా ఉండినటువంటి మనము కూడా చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని ఏమిటంటే, దేవుని యొక్క సంఘమును అభివృద్ధి చేస్తూ సంఘములో అనేకములు రక్షించబడి ఆ యొక్క సంఘమును అభివృద్ధి చేసేటువంటి వారముగా ఉండాలి. దేవుని పని గనక మనము ఈ యొక్క గృహ నిర్వాహకత్వము బాధ్యతాయుతముగా మనము చేస్తూ ముందుకు కొనసాగేటువంటి వారముగా ఉండాలి. మనది కాని దాని మీద మనము ఒక బాధ్యత కలిగి దానిని అభివృద్ధి చేసేటువంటి వారముగా ఉండాలని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. వెనుకున్నటువంటి తరాలలో చూస్తే వారు ఎంతో బాధ్యత కలిగి ఈ యొక్క వనరులను సంరక్షిస్తూ కాపాడుతూ
అనేకమైనటువంటి నూతనమైనటువంటి వస్తువులు కనిపెడుతూ మనకిచ్చినటువంటి వారు కాపాడి వాటిని ఇచ్చినటువంటి వారుగా ఉంటున్నారు. మనము కూడా వాటిని మనము సంరక్షిస్తూ, కాపాడుతూ రాబోయే తరాలకు వాటిని మనము అందించేటువంటి వారముగా ఉండాలి. వాటిని మనము కాపాడేటువంటి వారముగా ఉండాలి ప్రియులారా. ప్రాముఖ్యముగా చూస్తే దేవుడు ఈ యొక్క భూమిలో ఉన్న సమస్తమును కూడా ఆయన సృజించి ఉంటున్నాడు గనక మనము వాటన్నింటినీ కూడా సంరక్షించేటువంటి వారముగా, గృహ నిర్వాహకత్వం బాధ్యత కలిగి నడుచుకునేటువంటి వారముగా ఉండాలి ప్రియులారా. మన యొక్క కుటుంబములలోనైనా సరే ఒక బాధ్యత కలిగి తండ్రిగా ఉన్నటువంటి నీవు తండ్రి బాధ్యతను కలిగి నీవు ఉండాలి. కుమారుడుగా ఉన్న నీవు కుమారుడి బాధ్యతను, ఎవరెవరికి ఎటువంటి బాధ్యతలు ఉంటున్నాయో వారి యొక్క బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ ఆ కుటుంబమును అభివృద్ధి పదశాలములో నడిపించేటువంటి వారముగా ఉండాలి అని చెప్పి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. సహోదరుడు సహోదరుని ఎడల తల్లిదండ్రులు, భార్యాభర్తలు ఎవరెవరైతే ఉంటున్నారో వారందరూ కూడా వారి వారి బాధ్యతలు సక్రమంగా చేసేటువంటి వారముగా ఉండాలి ప్రియులారా. ఇంకా చూస్తే ప్రియులారా, మనము సహోదరుల మధ్యన కూడా విభేదాలు కలిగి బాధ్యత కలిగి లేకుండా వారు నిర్లక్ష్య ధోరణి కలిగి జీవించేటువంటి వారు కూడా చాలామంది ఉంటారు ప్రియులారా. కానీ అలా ఉండకుండా ఒక గృహ నిర్వాహకత్వం, ఒక కుటుంబమును అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలంటే ఒకరికి ఒకరు తోడ్పడి సహాయముగా ముందుకు కొనసాగేటువంటి వారుగా ఉండాలని చెప్పి జ్ఞాపకం చేస్తూ ఉన్న ప్రియులారా. మనం చూస్తే చదవబడినటువంటి ఆదికాండంలో ప్రియులారా, మనం చూస్తే ఈ యొక్క ఆదికాండంలో అబ్రహాము లోతు గురించి మనం అక్కడ చూడవచ్చు. అక్కడ అబ్రహాముకు విస్తారమైన సంపాదన ఉన్నది, లోతుకు ఉన్నది. వారి యొక్క పశువుల కాపరులు అక్కడ వారు కొట్టుకోవడం గురించి మనం చూస్తూ ఉన్నాం. వారిలో సమాధానం లేకుండా వారి కాపర్లకు వీరి కాపర్లకు గొడవ కలిగినటువంటి సంబంధం మనం చూసి వారి యొక్క యజమానుల యొద్దకు వెళ్ళినటువంటిదిగా ఉన్నటువంటి విధానం మనం చదవబడినటువంటి భాగంలో ఉన్నదిగా చూస్తూ ఉన్నాం ప్రియులారా. 9వ వచనంలో, ఈ దేశమందంతటా నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండి నీవు ఎడమ తట్టు వెళ్ళినని నేను కుడి తట్టు వెళ్ళిన ఎడమ తట్టు వెళ్ళదని చెప్పి అబ్రహాము కంటే చిన్నవాడైనటువంటి లోతుకు అక్కడ అవకాశం ఇవ్వడము అక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. నీవు ఎటువైపు వెళ్తే అటువైపు వెళ్ళు, నేను ఇంకో వైపు వెళ్తాను అని చెప్పి అబ్రహాము గారు అక్కడ ఒక దాతృత్వం కలిగి, ఇచ్చేటువంటి స్వభావం కలిగి తను ఆ యొక్క ఉన్న వనరులను వినియోగించుకునే విషయంలో నువ్వు ఈ తట్టు వెళ్ళిన నేను ఇంకో తట్టు వెళ్ళేదను అని చెప్పి అక్కడ లోతుతో మాట్లాడడం మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఈ యొక్క లోతు విషయంలో కూడా అతను ఎంతో బాధ్యత కలిగి ఆ యొక్క మనము బంధువులము కనుక మనలో వైరం ఉండకూడదు, మనము ప్రేమ కలిగే ఉండాలి కనుక నీవు ఒక తట్టు నేను ఒక తట్టు వెళ్ళిన ఎడలా మనము క్షేమకరముగా ఉండడము అని చెప్పి ఒక ఆలోచన చేసి అబ్రహాము గారు అతనికి అవకాశం ఇచ్చాడు. లేదా ఇతను నేను ఈ ప్రాంతము వెళ్తాను, నీవు అటు సైడ్ వెళ్ళు అని చెప్పి అక్కడ లోతుతో అబ్రహాము చెప్పట్లేదు. కానీ నీవు కుడి తట్టు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టు వెళ్ళేదని, ఎడమ తట్టు వెళ్ళిన ఎడల కుడి తట్టు వెళ్ళేదని చెప్పి అబ్రహాము లోతుకే అవకాశం ఇవ్వడంతో అక్కడ ఆ లోతు ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఎన్నుకొని అటు వెళ్ళడము, ఆ అబ్రహాము అక్కడ నుంచి వేరే వైపు వెళ్ళడము చూస్తూ ఉన్నాం ప్రియులారా. 14వ వచనంలో, లోతు అబ్రహామును విడిచి పోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణ తట్టు, తూర్పు తట్టు, పడమ తట్టు నువ్వు చూడుము. ఎందుకనగా నీవు చూచున్న ఈ దేశం అంతటిని నీకు ఈ సంతానమునకు ఇచ్చేదను, సదాకాలము ఇచ్చేదను అని ఇక్కడ చెప్పడం గురించి మనం చూస్తాము. అంటే దేవుని యొక్క దీవెన పొందినటువంటి వాడుగా ఉంటున్నాడు ఎవరు? అబ్రహాము. దేవునికి భయపడి, దేవునికి విధేయత కలిగి, ఒక దాతృత్వం కలిగి, ప్రేమ చూపించినటువంటి వాడుగా ఉంటున్నాడు ప్రియులారా. నేటి దినములలో అటువంటి ప్రేమ, అటువంటి దాతృత్వము ఎవరిలోనూ కూడా లేదు. ఆ యొక్క గృహ నిర్వాహకత్వము, ఒక బాధ్యత, అభివృద్ధి పదచారములో ముందుకు వెళ్ళుదాము అనేటువంటి ఆలోచన లేనటువంటి వారుగా చాలామంది ఉంటున్నారని చెప్పి కూడా మనం చూడవచ్చు ప్రియులారా. ఇక్కడ దేవుడు అబ్రహామును ఆశీర్వదించడము గురించి మనం చూస్తూ ఉన్నాము. వారు కలిసి ఉండలేనటువంటి పరిస్థితులలో ఆ లోతుకు అతను అవకాశం ఇవ్వడం ద్వారా ఆ విధంగా అతను వెళ్ళిన తర్వాత అబ్రహాముని దేవుడు అత్యధికముగా ఆశీర్వదించినటువంటి వాడుగా ఉన్నాడని చెప్పి మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇక మనము చదవబడినటువంటి
కొరింథీలకు రాసినటువంటి రెండవ పత్రికలో కూడా మనము అనేక విషయాలు మనము చూడవచ్చు ప్రియులారా. ఈ యొక్క భాగంలో కొరింథీలకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయమును 1 నుంచి 15 వచనముల వరకు మనం చదువుకొని ఉంటున్నాం. ఈ యొక్క భాగంలో ప్రియులారా చూస్తే మాసిదోనియా సంఘము గురించి కొరింథీలో ఉన్నటువంటి వారికి తెలియపరుచున్నాం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజెప్పుచున్నాము. ఏలయనగా వారు బహుశ్రమలలో పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను అని చెప్పి ఇక్కడ వారి గురించి పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి సంఘములకు ఈ యొక్క పత్రిక రాస్తూ వారి యొక్క దాతృత్వం ఎటువంటి వారు, ఎలా ఇచ్చేటువంటి వారు, ఎలా జీవించేవారు అని చెప్పి ఆ సంఘమును గురించి ఇక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడుతూ వారు శ్రమలలో, బాధలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఉన్నప్పటికీ కూడా వారు ఎంతో ప్రేమగా చూసుకునేటువంటి వారు, వారికి కలిగినది పంచేటువంటి వారు, ఇచ్చేటువంటి వారుగా ఉన్నారు అని చెప్పి అక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అది మనకు చూస్తే యేసు ప్రభు వారే నేర్పినటువంటి వారుగా కూడా ఉంటున్నారు. ఏంటంటే అతను ధనవంతుడై ఉండి మన కొరకు దరిద్రవంతుడై ఆయన వచ్చి ఉంటున్నాడని చెప్పి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఆయన ధనవంతుడై ఉండి కూడా మనము ధనవంతులము కావాలనని ఆ విధంగా చేసినటువంటి వాడుగా ఉన్నాడని చెప్పి మనం చూస్తూ ఉన్నాం ప్రభు గురించి. ప్రియులారా, ఇంకా ఇక్కడ మనము చూస్తే ఈ యొక్క భాగంలో వీరు అత్యధికముగా సంఘములకు ఆ యొక్క పరిచర్య నిమిత్తము సహకరించినటువంటి వారుగా ఉంటున్నారు, ఇచ్చినటువంటి వారుగా ఉంటున్నారు. ఇంకా చూస్తే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఈ కృప విషయంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ మనపూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు, అంటే ఈ యొక్క పౌలు గారిని వారు మాసిదోనియా సంఘం ఉన్నటువంటి వారు వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇదియుగాక మొదట ప్రభువుకును దేవుని చిత్తము వలన మాకును తమను తామే అప్పగించుకొనిరి, ఇంతగా చేదురని మేము అనుకోనలేదు అని చెప్పి వారి గురించి పౌలు గారు సాక్ష్యము కొరింథీలో ఉన్న సంఘముతో మాట్లాడుతూ తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇంత చేస్తారని అనుకోలేదు. వారు మనస్పూర్వకముగా సనుకొనక గొనుక్కొనక ఇచ్చినటువంటి వారుగా ఉన్నారు. వీరు కూడా ఆ యొక్క ఇచ్చినటువంటి ధనమును వీరు దుర్వినియోగము చేసుకోక బాధ్యతాయుతముగా వారికి కలిగినటువంటి ఇచ్చినటువంటి వనరులను వారు వినియోగము చేసినటువంటి వారుగా, సంఘాలకు పరిచర్య చేసినటువంటి వారుగా, వెళ్ళినటువంటి వారుగా ఉన్నారు అని చెప్పి మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఒక దాతృత్వము కలిగి వారు మనస్పూర్వకము వారి సామర్థ్యము ఒక 10 రూపాయలు ఇచ్చే విధముగా ఉంటే వారు అంతకంటే రెట్టింపు 20-30 రూపాయలు ఇచ్చే విధముగా వారి సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చినని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను అని చెప్పి ఇక్కడ పౌలు గారు ఆ యొక్క మాసిదోనియా సంఘము గురించి సాక్ష్యము ఆ యొక్క కొరింథీలో ఉన్నటువంటి వారికి ఇస్తూ ఉన్నాడు ప్రియులారా. ఇక్కడ సంఘాలలో కూడా మనం చూస్తే ఆ కమిటీలు ఉన్న సమయంలో ఆ యొక్క ధనము దేవుని యొక్క పరిచర్య కొరకు సంఘములో ఎవరెవరైతే అర్పిస్తూ ఉంటున్నారో ఆ యొక్క కానుకలను దుర్వినియోగము చేయక దేవుని యొక్క పరిచర్య కొరకు వాటిని వినియోగించేటువంటి వారుగా, బాధ్యతాయుతముగా వాటిని వినియోగము చేస్తూ సంఘ అభివృద్ధి కొరకు, మందిరములు విస్తరింపజేసి కట్టడం కొరకు, సంఘములు కాబోయే కొనవలసినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏదైనా సరే కొనడము, లేదంటే ఆ యొక్క కానుకల ద్వారా ఓల్డ్ ఏజ్ హోమ్లకు కొన్ని నడిపించడము, లేదంటే ఆహారం లేని వారికి ఆహారము, వస్త్రము లేని వారికి వస్త్రమును ఈ విధముగా ఇచ్చే విధముగా ఉండాలి. వారి దగ్గర ఉన్నది పరిచర్యకు ఇచ్చేటువంటి వారుగా ఉంటున్నారు. మాసిదోనియా సంఘం గురించి అక్కడ తెలియపరుస్తున్నాడు. వారు ఈ లోకంలోనికి ఏమి తీసుకురాలేదు, ఏమి తీసుకువెళ్ళలేము, ఇచ్చినది దేవుడు కనుక దేవుని పరిచర్య కొరకు ఇవ్వాలి అని చెప్పి వారు ఒక ఆలోచన కలిగి ఇచ్చినటువంటి వారుగా మాసిదోనియా సంఘంలో ఉన్నటువంటి వారి గురించి ఇక్కడ పౌలు గారు ఆ కొరింథీలో ఉన్నటువంటి వారికి తెలియపరుస్తూ ఉంటాడు. మనము చూస్తాం కదండి, సువార్త పాఠములో నేను ఆకలిగొని ఉండగా నాకు ఆహారం ఇచ్చితిరి, వస్త్రహీనుడనై ఉండగా నాకు వస్త్రం ఇచ్చితిరి, నేను రోగినై ఉండగా చూడవచ్చితిరి అని అక్కడ ప్రభు వారు మాట్లాడుతూ ఉంటారు. ఆ భాగం మనము చూస్తే ఇక్కడ వీరు ఆ విధంగా చేసినటువంటి వారుగా ఉంటున్నారు. ఎవరైతే ఆహారము లేక ఉంటున్నారో వారికి ఆహారము కొరకు సహాయము, వస్త్రముల కొరకు సహాయము,
నేటి దినములలో ప్రియులారా మనము కూడా సంఘముగా ఉన్నటువంటి మనము, సేవకులుగా ఉన్నటువంటి మనము ఏమి చేయాలంటే దాతృత్వము కలిగి ఎక్కడైతే లేమిలో ఎవరైతే ఉంటున్నారో వారికి సహాయం చేసేటువంటి వారముగా, వారికి ఇచ్చేటువంటి వారముగా ఉండాలని చెప్పి చూస్తా ఉన్నాం ప్రియులారా. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించను గనక మన కొరకు ఆయన ప్రాణమును పెట్టి మనకు రక్షణను ఇచ్చి మనల్ని నడిపించినటువంటి వాడుగా ఉంటున్నాడని చెప్పి మనము చూస్తా ఉన్నాము ప్రియులారా. వారు దేవుని చిత్తము వలన మాకు తమ్మును తామే అప్పగించుకొనిరి. అంటే వారు ధనమును ఇచ్చేవారు, ఆ పరిచర్యలో సహకరించేటువంటి వారుగా కూడా ఉంటున్నారు. అంత దాతృత్వము కలిగి, ఆ బాధ్యతాయుతముగా ఆ యొక్క పరిచర్య కొరకు వారు సహకరించినటువంటి వారుగా ఉంటున్నారని చెప్పి మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. ఇంకా మనము చూస్తే 9వ వచనంలో మీరు మన ప్రభువు వలన ఆయన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా! ఆయన ఎటువంటి వాడో ఆయన యొక్క కృపను మీరు ఎరుగుదురు గదా! ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయన. ఎవరి కొరకయ్యాడంటే మన కొరకు దరిద్రుడైనటువంటి వాడుగా ప్రభువైన యేసుక్రీస్తు ఉంటున్నాడని చెప్పి అక్కడ చెప్పడం మనం చూస్తా ఉన్నాము. ఇంకా మనము కింది వచనాలలో చూస్తే 12వ వచనంలో మొదట ఒకడు స్థిరమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు గాని కలిమిలోనిదియే ఇచ్చినది ప్రీతికరము. అంటే మీరు ఇవ్వడం కొరకు మీ యొక్క మాసిదోనియా వారైతే ఈ విధముగా ఇచ్చారు గానీ, మీరు ఒకవేళ మీ మనసునకు కలిగి ఉంటే శక్తికి మించి కాదు గానీ వారిలాగా కలిమిలో మీకు ఏదైతే కలిగి ఉంటుందో అది ఇచ్చిన ప్రీతికరము ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవలెనని ఇట్టిది చెప్పుట లేదు గానీ, హెచ్చుగా కూర్చుకొని వానికి ఎక్కువ మిగులలేదు గానీ, తక్కువగా కూర్చుకొని వానికి తక్కువ మిగలలేదని వ్రాయబడిన ప్రకారము అందరికీ సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరల వారి అక్కరకును మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలెనని ఇలాగూ చెప్పుతూ ఉంటున్నానని ఆ యొక్క కొరింథీలో ఉన్న సంఘానికి తెలియపరుస్తున్నాను. ఇప్పుడు మీరు సమృద్ధిలో ఉంటున్నారు. లేని వారికి మీరు సహాయం చేయండి. వారికి సమృద్ధి కలిగినప్పుడు వారు మీకు సహాయం చేస్తారు. అంటే ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి, దాతృత్వం కలిగి మీరుండాలి. ప్రభువైన క్రీస్తు కూడా మీ ఎడల అటువంటి ప్రేమ కలిగి ఉంటున్నాడు గనుక మీరు కూడా ఇతరుల ఎడల అటువంటి దాతృత్వము కలిగి ఇచ్చేటువంటి వారుగా ఒక స్టీవర్డ్‌షిప్ అంటే మీది ఆ ధనము మీది అని మీరు సంపాదించుకున్నప్పటికిని కూడా అది మీది కాదు. ఇతరుల కొరకు మీరు సమకూర్చినటువంటి వారు మీరు తీసుకొని వెళ్ళలేరు. కనుక దేవుడిచ్చినది దేవుని యొక్క పరిచర్యలో ఆ యొక్క ఎవరెవరైతే బలహీనతలతో, ఇబ్బందులతో ఎవరెవరైతే అనారోగ్యములతో ఉంటున్నారో, వస్త్రములు లేకుంటున్నారో, ఆహారం లేకుంటున్నారో, వారికి సహాయం చేసేటువంటి వారుగా ఉండాలి అని చెప్పి ఇక్కడ మనము చూస్తా ఉన్నాం ప్రియులారా. ఇంకా మనము చదవబడినటువంటి సువార్త పాఠంలో చూద్దాము. పరిశుద్ధ మార్క్ సువార్త 14వ అధ్యాయము 3-11 వరకు ఉన్నటువంటి వచనాలు ఇక్కడ మనం చూస్తే, ఆయన బేతనీయులో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చజటమాంసి అత్తరుబుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరుబుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు అక్కడ ఉన్నటువంటి వారు ఈ యొక్క అత్తరుబుడ్డిని నీవేలా పగలగొట్టి ఈ విధముగా చేస్తా ఉన్నావు, ఇది బీదలకు ఇచ్చిన యెడల వారు బ్రతుకుదురు కదా, వారి యొక్క ఆకలి తీర్చిన వారముదుము కదా అని చెప్పి అక్కడ వారు చెప్పినప్పుడు ప్రభువారు చెప్పడం ఏంటంటే, మన యొక్క భూస్థాపన నిమిత్తము నన్ను అభిషేకించి ఉంటున్నానని చెప్తూ ఏం చెప్తున్నాడంటే, బీదలు ఎల్లప్పుడూ కూడా మీతోనే ఉంటారు కానీ నేను మీతో ఎప్పటికీ ఉండనని చెప్పడం. అంటే బీదలకు ఇవ్వద్దు అని చెప్పడం కాదు గానీ ప్రభువారి యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, బీదలు ఇప్పుడు ఉంటారు మీతో, రేపు ఉంటారు, ఎల్లుండి ఉంటారు, ఇంకా నెల, సంవత్సరం ఎప్పటికైనా బీదలు మీతో ఉంటారు. కానీ నేను మీతో ఉండను. అందుకనే ఈమె నాకు భూస్థాపన నిమిత్తము నన్ను అభిషేకించి నాకు చేసి ఉంటున్నదని చెప్పి అక్కడ చెప్పడము. ఆ యొక్క అత్తరు విలువ చూస్తే ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకి ఇయ్యవచ్చునని చెప్పి ఆమెను గూర్చి సనుగుకొన్నారు. అంటే చూడండి, అంత విలువ గలటువంటి ఆ యొక్క అత్తరును ఆమె ప్రభువారికి ధారాళముగా ఇవ్వడము, ఆమె ఆ యొక్క వెలను లెక్కించలేదండి. చూస్తే ప్రభువారి కొరకు ఆ యొక్క వెలను ఆమె ఎంత మాత్రము కూడా లెక్కించకుండా ఆ యొక్క అత్తరును ఆయనకు పోసి ఆయనను అభిషేకించడము, ఆయనను
ప్రేమించినటువంటి విధానము మనం అక్కడ చూస్తా ఉన్నాము. ఈ యొక్క పరిచర్య ఎక్కడైతే జరుగుతుందో ఆమె గురించి ఆహ్, అక్కడ చెప్పబడుతూ ఉంటది. నన్ను జ్ఞాపకముగా ప్రశంసింపబడుడని మీతో నిశ్చయముగా చెప్తూ ఉంటున్నానని ఆ యొక్క 9వ వచనంలో సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్తూ ఉంటున్నానని ప్రభువారు తన యొక్క శిష్యులతో చెప్పడం మా మీద మీరు ఎంత మాత్రం కూడా సనుగుకోవద్దు. బీదలు మీతో ఎప్పటికి కూడా ఉంటారు. కానీ నేను ఉండను. కానీ ఆమె చూడండి ఎంత దాతృత్వం కలిగి ప్రభువారిని ప్రేమించి ఆ యొక్క 300 దేనారముల ఆ యొక్క ఆ యొక్క ఏంటండి జటమాంసి అత్తరు బుడ్డిని ఆమె ఆహ్, ఆ విధముగా ప్రభువారికి అభిషేకించడము, ఆయన తల మీద పోయడం గురించి మనం చూస్తా ఉన్నాం. అంటే ఆయనే ఇచ్చాడు గనక ఆయనకు మనం ఇవ్వడంలో వెనుతీయకూడదు అని చెప్పి మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. ఇంకా ఆ భాగంలోనే ఆహ్, కిందికి చూస్తే 10, 11 వచనాలలో ఈమె దేవునికి ఇవ్వడం కొరకు చూస్తే దేవునిని అప్పగించి సంపాదించుకోవడం కొరకు ఇస్కరియోతు యూదా గురించి కూడా మనం చూస్తా ఉన్నాం. నేటి దినములలో ఆ విధముగానే చాలామంది సమకూర్చుకోవడానికి చూస్తా ఉన్నారు గానీ, దేవునికి ఇవ్వడానికి ఆ యొక్క స్టీవర్‌షిప్ ఒక గృహ నిర్వాహకత్వం కలిగి ఇవ్వడం కొరకు ఎవరు కూడా అటువంటి వారు లేరు అని చెప్పి మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. మనము చూస్తే ఈ యొక్క స్టీవర్‌షిప్ అంటే ఆహ్, గృహ నిర్వాహకత్వపు అనేది మనం చూస్తా ఉన్నాం. బాధ్యతాయుతముగా మనకు కలిగిన దానిని మనము ఆ యొక్క వనరులు ఏవేవైతే ఉంటున్నాయో ప్రకృతి గాని, ఆహ్, మన యొక్క క్రైస్తవ విషయంలో గానీ, దేవుని సువార్త ప్రకటించే విషయంలో కానీ, మనకు కలిగిన వనరులు గానీ, మన యొక్క గృహములు కానీ, మన యొక్క మందిరములు కానీ, ఏదంటే మనకు కలిగిన ఏదైనా సరే మనము మన యొక్క వినియోగం బాధ్యతాయుతముగా ఉండాలి. మంచి గృహ నిర్వాహకత్వము కలిగి మనము ముందుకు నడిచేటువంటి వారముగా ఉండాలని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మనము కీర్తనలో కూడా ఒక మాట చూసాం కదండీ! యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు యథార్థమైన ప్రవర్తన గాని, నీతిని అనుసరిస్తూ నీతితో నడుచుకునే అటువంటి వారముగా నీవు నేను మనమందరం కూడా ఉండాలండి. నీతి న్యాయము కలిగి నడుచుకోవాలి. మనకు కలిగిన దానిలో ఇతరులకు మనము పెడుతూ వారిని ప్రేమిస్తూ వారిని సంరక్షించేటువంటి వారముగా ఉండాలి. కానీ మనకు కలిగినది దాచుకొని లేని వారి దగ్గర నుంచి కూడా దోచుకొని ఆ విధముగా మనం జీవించకూడదండి. ఆ గృహ నిర్వాహకత్వం కలిగి బాధ్యతాయుతముగా మనము ఆ యొక్క ఉన్న వనరులను వినియోగిస్తూ మన యొక్క సంఘమును కూడా అభివృద్ధి చేసుకుంటూ ఆ యొక్క సంఘము రాబోయే తరంలో ఉన్నటువంటి వారికి మనము అప్పగిస్తూ అభివృద్ధి చేసి ముందుకు నడిపించేటువంటి వారముగా ఉండాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.